సో మొనార్కీ, బ్యూరోక్రసీ, మిలిటరీ, జ్యుడిషియరీ అని డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తాయి. దాంతో ఈవిడ తప్పు చేసింది, దేశాన్ని పణంగా పెట్టింది, పక్క దేశంతో స్నేహం చేస్తుందని చెప్పి ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఆదేశించింది. అంతేకాదు ఆవిడ రన్ చేసిన ప్రభుత్వం కూడా కోalition ప్రభుత్వం అనమాట. చాలా కోalition పార్ట్నర్స్ బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ పాపులారిటీ ఈ ఫోన్ కాల్ లీక్ అయిన తర్వాత ఆవిడ పాపులారిటీ ఏదైతే ఉందో అది డ్రాస్టిక్గా పడిపోయిందనమాట. దాంతో ఈ 37 సంవత్సరాల యువతి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఉన్నారో ఇప్పుడు సస్పెండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు థాయిలాండ్లో ఈ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోద్దు అనేదే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్గా ఉన్న కంట్రీస్ అనమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది. ఈ టైంలో కాంబోడియాకి, థాయిలాండ్కి ప్రస్తుతం ఉన్న ఈ షినవాతా ఫ్యామిలీ మరియు కాంబోడియన్ ప్రెసిడెంట్ వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారని చెప్పి కూడా ప్రజలు అభియోగాలు వేస్తున్నారనమాట. ఇక్కడ ప్రజలు 2 ఫ్యాక్షన్స్గా విడిపోయారనమాట. కొంతమంది డెమోక్రసీని సపోర్ట్ చేస్తూ షినవాతాస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క రాయలిస్టులు మిలిటరీకి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. దీంతో 2 వర్గాలుగా కూడా థాయిలాండ్ ప్రజల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి.